ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను విజయవాడ సెంట్రల్ లీగల్ సెల్ ఇన్ఛార్జి. చూశారు మీరు 2 రోజుల క్రితం జగదీష్ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలని కూల్చింది కార్పొరేషన్ అధికారులు. దానికి బోండా గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే నందిపు జగదీష్ ఎస్సీ కౌన్సిల్ అయినప్పటికీ 62వ డివిజన్లో ఒక ఓసీ డివిజన్లోనే అతను సీట్ ఇప్పించి దగ్గర ఉండి సొంత బ్రదర్ లాగా గెలిపించుకున్న వ్యక్తిని 2019లో వెన్నుపోటు కాదు ఎదురుపోటే పొడిచి అన్యాయానికి తెరదీశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఇళ్లు కనుక అక్రమంగా కూల్చినట్టయితే దానికి సంబంధించి అతను న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే అతను మీరు గమనించి ఉంటారు, ఎన్నికల ముందు కూడా అతను ఎవరినో అడ్డం పెట్టుకుని టీడీపీలకు వచ్చే ప్రయత్నం చేశాడు. దాన్ని స్థానికంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఒక్క పెట్టున తిట్టేసరికి మళ్లీ జారుకొని మళ్లీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. అతను పూటకో పార్టీ మార్చేటువంటి వ్యక్తి. అతని మాటలకు ఎట్లాంటి విలువ లేదు. ఇవాళ శిరోమణం చేయించుకున్న బట్టలు తీసి తిరిగినా కానీ అతని పక్క సానుభూతి ఇంత కూడా రాదు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరిని వాడుకుంటాం వదిలేయడు. బోండా గారి విషయం జరిగింది, విష్ణు గారి విషయం అందరూ ప్రతి ఒక్కరు అనిపించారు అతని యొక్క వాడకాన్ని. కాబట్టి అతని మాటల్ని ఈ విజయవాడ నగర ప్రజలు ఎవడో నమ్మడు. అతను పేరుకే కానీ దళితం తప్పితే అతను ఏనాడు కూడా ఆ స్థాయిలో ఉండడు. అతను ఎప్పుడు కూడాను ఎవరైతే చేరదీస్తారో వాడిని వెన్నుపోటు పడవడమే అతను తెలిసింది. ఇంకా మీకు కావాలంటే చాలా ఉదాహరణలు త్వరలో మళ్లీ మీకు చెప్తారు. కాబట్టి ఈ శిరోమండలం ఇవన్నీ డ్రామాలు, సానుభూతి పొందే ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ. మీ పేరు? గెడ్డం రాజేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ లీగల్ సెల్ ఇన్ఛార్జ్.